హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సైప్రస్ దీవిలో మీ తెలుగుడు. ఈ వీడియోలో నేను మా రూమ్కి 3 to 4 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న వుడెన్ బ్రిడ్జ్ సీ పాయింట్ చూపించిపోతున్నా. లెట్స్ గో. టైం వచ్చేసరికి ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అవుతుంది సైప్రస్ కంట్రీలో. ఈరోజు లేట్ అయింది. లేచేలోపు యాక్చువల్ నేను నైటే ప్లాన్ చేసుకున్నా. ఎర్లీ మార్నింగ్ లేచి మా రూమ్కి 3 to 4 కిలోమీటర్స్ దగ్గరలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, చూపిద్దామని. ఇక లేట్ అయింది. మన ఇండియాకి సైప్రస్కి ఆల్మోస్ట్ 3.5 గంటల టైం డిఫరెన్స్ ఉంటుంది. అసలు అయితే 2.5 hours డిఫరెన్సే, బట్ ఇప్పుడు డే లైట్ సేవింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక 1 hour ఎక్స్ట్రా పెరిగింది. సో మనం డైరెక్ట్గా లేట్ చేయకుండా వ్యూ పాయింట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం లొకేషన్ పాయింట్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను చూపించిపోయేది నా ఫేవరెట్ ప్లేస్. సో సైప్రస్ వచ్చి 3 months అయింది. నాకు ఈ ప్లేస్ అనేది బాగా అలవాటు అయిపోయింది. సో డైలీ ఆల్మోస్ట్ ఎవ్రీడే వెళ్తూ ఉంటా, ఈ స్పాట్ మిస్ అవ్వకుండా. సో మార్నింగ్ ఈవినింగ్ అనేది లేకుండా ఎవ్రీడే సన్ రైజ్ చూసుకుంటా. సో చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది పక్కనే. ఆ బ్రిడ్జ్ పైన వాక్ చేస్తూ ఉంటే బ్యూటిఫుల్ చాలా ఉంటుంది. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. నేను ప్రజెంట్ ఉన్న సిటీ పేరు లిమ్మసోల్. లిమ్మసోల్లో జర్మసోయా అనేది ఒక లైక్ టౌన్ అని చెప్పుకోవచ్చు. సో బీచ్కి నేనుండే రూమ్కి ఆల్మోస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ ఇంత చెప్పినట్టు. బట్ అది హిల్ మీద ఉంటుంది మా రూమ్. సో ఇక్కడ బీచ్ అనేది నార్మల్గా సో ఒక 4 kilometers నేను వాక్ చేయాలి ఈ సిటీకి లోపలికి వచ్చినప్పుడు. సిటీ నుంచి కొండపైకి అక్కడ మా రూమ్ స్పాట్ అనేది. ఈ లిమ్మసోల్ అనేది నేను ఎంత చూస్ చేసుకున్నానంటే, ఇది టూరిస్ట్ కంట్రీ కాబట్టి మొత్తం ట్రావెల్ చేయాలంటే పైసలు ఉండాలి. పైసలు కావాలంటే మంచి వర్క్ ప్లేస్ చూస్ చేసుకోవాలి కాబట్టి ఈ లిమ్మసోల్ నేను చూస్ చేసుకున్నా. సో వర్క్ చేసుకుంటా ట్రావెల్ చేస్తా వీడియో వ్లాగ్స్ చేద్దామని నా ప్లాన్ ఇక్కడ సైప్రస్లో. నేను వచ్చింది కూడా అందుకే. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అసలు ఎందుకు వచ్చాను ఈ కంట్రీకి, అసలు ఈ కంట్రీలో ఏముంది, ఈ దీవిలో మన తెలుగు వాళ్ళు ఉంటారా లేదా, ఇవన్నీ ముందు వీడియోస్ వస్తూ ఉంటుంది. చాలామంది ఫారిన్ కంట్రీస్లో వేరే వీడియోస్ తీస్తారులే, కానీ ఈ సైప్రస్ అనేది మన తెలుగు వీడియోస్ తీసేవాళ్ళు చాలా తక్కువ. సో అందుకే ఈ కంట్రీ చూస్ చేసుకున్నా ట్రావెల్ చేద్దామని. నేనున్న ప్లేస్కి ఈ సరౌండింగ్స్కి ఇంకా 2-3 మెయిన్ స్పాట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి హిస్టారికల్, లైక్ గ్రీక్స్కి హిస్టరీ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించిన ప్లేస్ ఒకటి ఉంది. వాళ్ళ కట్టడాలు ఇవన్నీ ఇక్కడ కూల్ చేసినవి. ఇంకోటి వచ్చేసరికి ఇంకొక మెయిన్ మరీనా బీచ్ అని ఇంకొక, అది కొంచెం సిటీ లోపలికి వెళ్ళాలి. మెరీనా బీచ్ అనేది. ఇప్పుడు నేనున్నది సిటీకి కొంచెం అవుట్స్కట్స్ ఏరియాలో. జర్మసోయా అని చెప్పా కదా ఇందాక. జర్మసోయా అనేది సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇంకా కొంచెం ముందు సిటీకి వెళ్తే బీచ్ వ్యూ ఇవన్నీ ఇంకా చాలా బాగుంటుంది. బట్ నాకు దగ్గరలో స్పాట్ చూపించాలనుకుని ఇక్కడికి వచ్చేసాం మనం. సో ఈ ప్లేస్లో అడ్వెంచర్స్ కానీ స్కూబా డైవింగ్స్ కానీ, ఈ ప్లేస్లో సమ్మర్ వచ్చేసరికి ఇవన్నీ ఫుల్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడంటే ఖాళీగా ఉందలే కానీ, బట్ సమ్మర్ టైం అయిపోయింది. నేను వచ్చి 3 months అవుతుంది ఇప్పటికి. లాస్ట్ 2 months మొత్తం ఇక్కడ జరిగే అడ్వెంచర్స్ ఇవన్నీ ఈ ప్లేస్కి వచ్చి చూసేవాడిని. ఇంకా సమ్మర్ అంటే తెలిసింది కదా, అమ్మాయిలు ఆంటీలు ఇంకా బట్టలు వేసుకోవడం మర్చిపోతారు. ఇప్పుడు గోవా, థాయిలాండ్, బాలి ఈ కంట్రీస్ ఎలా ఉన్నాయో సైప్రస్ కూడా సో ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ప్లేస్ ఇక్కడ. కానీ మన వాళ్ళు ఒకప్పుడు చూసుకుంటే ఎప్పుడైనా సరే ఆ కంట్రీకి ఎక్కువ వెళ్తున్నారు. సో ఈ సైప్రస్ అనేది రీసెంట్గా నరేంద్ర మోడీ వచ్చి ప్రమోట్ చేశారు మన టర్కీకి యాంటీగా. సో అప్పటి నుంచి మన వాళ్ళు కూడా ఈ కంట్రీ సైడ్ చూడటం మొదలుపెట్టారు. రీసెంట్గా చూసుకుంటే ఇక్కడ ఒక 1 month బ్యాక్ నాగ చైతన్య వచ్చాడు ఈ కంట్రీకి. అది ఇంకా స్లోగా స్టార్ట్ అవుతున్నారు ఈ కంట్రీకి రావడం.
ఈ కంట్రీ లోకల్స్ ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆల్మోస్ట్ చాలామంది వరకు స్విమ్కి వస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్విమ్మింగ్కి వాళ్ళకి ఇక డైలీ అలవాటు ఈ కంట్రీలో. నేను వచ్చిన స్టార్టింగ్లో ఒక ఆల్మోస్ట్ నాకు స్విమ్మింగ్ రాదు, బట్ ఒక 1 మంత్ వరకు స్విమ్ నేర్చుకుందామని చెప్పి ఒక 1 మంత్ కంటిన్యూస్గా వచ్చి ఎవ్రీడే ఆల్మోస్ట్ ఒక 80% వచ్చేసింది. మధ్యలో గ్యాప్ వచ్చింది కొంచెం. అదిగాక ఐలాండ్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్విమ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. లైక్ మనకెళ్ళే సముద్రాలు ఎలా ఉంటాయి అంటే చాలా అలలు ఎక్కువ వస్తూ ఉంటాయి, కొంచెం లోపలికి వెళ్ళలేము. అది ఒక స్విమ్ చేయడానికి అంత పాసిబుల్ అవ్వదు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అలలు చాలా తక్కువ అంటే మనకి వాటర్ అంతా ఒకే ప్లేస్లో లిటిల్ మూమెంట్ ఉంటుంది, అంటే ఎక్కువ ఫ్లో రాదు. సో లైక్ మన సైడు ఈ నదులు ఇవంటి ఉంటాయి కదా, సో ఆ టైప్ ఉంటుంది ఇక్కడ. సో స్విమ్ చేయడానికి మంచి వాటర్ కూడా క్లియర్ వాటర్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మన ఇండియాలో మన సైడు వీకెండ్స్ వచ్చినా కానీ, లేకపోతే స్కూల్కి హాలిడేస్ ఇచ్చినా కానీ, కాలేజ్కి హాలిడేస్ ఇచ్చినా కానీ, చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే మహా అయితే క్రికెట్ ఆడుకుంటాం, లేకపోతే సిటీలో మాల్కి వెళ్తాం వర్క్కి ఆఫ్ ఉన్నప్పుడు. సో మన ఎంజాయ్మెంట్స్ అవి అక్కడ అలా ఉంటుంది. ఇక్కడ ఎంజాయ్మెంట్ ఏంటంటే వాళ్ళకి వీకెండ్స్ వచ్చినా కానీ, ఏదైనా హాలిడేస్ వచ్చినా కానీ ఏంటంటే ఈ బీచ్కి వచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు సన్లో కూర్చొని. ఇదే నేను చెప్పిన లొకేషన్ పాయింట్. సో ఎప్పటి నుంచో వ్లాగ్ చేద్దాం అనుకున్నా ఈ ప్లేస్లో, బట్ ఇప్పటివరకు పాసిబుల్ అవ్వలేదు. సో వచ్చి 3 months అయిందిలే, కానీ ఇక ఈ 2 months మొత్తం ఇక్కడికి వచ్చి సెట్ చేసుకొని అంతా పాసిబుల్ అవ్వలేదు. బట్ ఆఫ్టర్ 2 months ఇక ఇప్పుడు పాసిబుల్ అయింది. సో సైప్రస్లో చాలానే ఉన్నాయి మంచి టూరిస్ట్ ప్లేస్లు అన్నీ. సో ఈ కంట్రీ టూరిస్ట్ కంట్రీ కాబట్టి మా రూమ్కి దగ్గరలో నేను రోజు వెళ్ళే ప్లేస్ అనేది ఇప్పుడు చూపిద్దాం అనుకున్నా ఫస్ట్ వీడియో అనేది. సో స్లోగా ఇంకా చాలా స్పాట్స్ ఉంటాయి, అక్కడ కూడా వెళ్దాం. ఇక నేను వచ్చిన స్టార్టింగ్ అయితే మా రూమ్కి దగ్గరే బీచ్ ఉండేది కాబట్టి ఇక దొరికింది అనుకుని ఇక రోజు స్విమ్మింగ్కి వెళ్ళామండి. అండ్ ఇక్కడ బీచెస్ ఒకటే కాదు, ఇక్కడ ఇటు సైడ్ దీని పక్కనే ఒక రోడ్ ఉంటుంది, బీచ్ రోడ్ అంటారు దాన్ని ఇక్కడ లిమ్మసోల్లో. సో ఆ స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇక చాలా పబ్స్ క్లబ్స్ ఇవన్నీ ఇక పార్టీస్ సంబంధించినవి ఇవన్నీ ఇక నైట్ టైం అనేది చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఫ్రైడే సాటర్డే సండే వచ్చిందంటే ఇక ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతూ ఉంటారు. నైట్ ఆఫ్టర్ 12 దాటితే ఈ రోడ్ అంతా కంప్లీట్గా బైక్ రేసింగ్, కార్ రేసింగ్ ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇటు సైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ థింక్ వ్యూని ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఇంకా ముందు చాలా లొకేషన్లు ఉన్నాయి, చాలా స్పాట్స్ ఉన్నాయి చూపించాల్సినవి. సో సైప్రస్లో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇక్కడ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆ కాస్ట్ ఎంత, ఇక్కడ పబ్ కల్చర్ ఎలా ఉంటుంది ఇక్కడ, సో అమ్మాయిల రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ముందు తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మీ సైప్రస్లో తెలుగోడు.